హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్ఎం మోటివ్. ఇవాల్టి టాపిక్ వచ్చేసరికి నాకు ఎంతో చిరాకు తెప్పించిన టాపిక్ అండి. కొన్ని బంధాలు చూస్తుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు, అసలు ఇలాంటి వాళ్ళని దేవుడు ఎందుకు కలిపాడు అన్నైతే అనిపిస్తుంది. వాళ్ళలో మెయిన్గా వచ్చేసరికి భార్య భర్తల బంధం. ఈ బంధం ఉంటుంది చూసారా, అసలు వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు. కొంతమందికి అయితే విచక్షణ కూడా ఉండదు, పిల్లల ముందే కొట్టేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఉన్నారని, అత్తమామలు ఉన్నారని ఏ మాత్రం ఉండదు, కాస్త కూడా విచక్షణ ఉండదు. అరే పిల్లల్ని కన్నాం కదా, వాళ్ళ ముందే మనం గొడవాడి ఇలా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అది వాళ్ళపైన ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్న కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళ ముందే చేయకూడనివన్నీ చేస్తూ ఉంటారు. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి భార్య భర్తల వైవాహిక జీవితం ఎలా ఉండాలి, దానికి సంబంధించిన కొన్ని రహస్యాలు అయితే మనం డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటిగా వచ్చేసరికి పరస్పర గౌరవం. అసలు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళకి ఒకరి మీద ఒకరికి గౌరవం లేదు. ముందు భార్య భర్త అన్న బంధానికి విలువ లేదు. అలాంటప్పుడు ఎలా కలిసి ఉంటున్నారు, ఎలా పిల్లల్ని కన్నారు అనిపిస్తుంది. కానీ ఎన్ని జరిగినా పిల్లల్ని కంటం మాత్రం జరుగుతూనే ఉంటుంది. మరి అదెందుకో నాకైతే అర్థం కాదు. అంత ప్రేమ అంత గౌరవం లేనప్పుడు ఎందుకండి కలిసి ఉండడం, కలిసి ఉండటం ఎందుకు, పిల్లల్ని కంటం ఎందుకు, వాళ్ళ జీవితాలు నాశనం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? మీరు ఇష్టం లేనప్పుడు, గౌరవం లేనప్పుడు ఉండకండి, విడిపోండి. విడిపోయి పిల్లల్ని కనడంకుండా ఉండండి. అలా కాకుండా పిల్లల్ని కంటారు, వాళ్ళ ముందే కొట్టుకోవడం, తిట్టుకోవడం అన్నీ చేస్తారు, గౌరవం లేకుండా బిహేవ్ చేస్తారు. సేమ్ మీకులానే మీ పిల్లలు కూడా తయారవుతారు. కాబట్టి భార్య భర్తలు అనేవాళ్ళు పరస్పరం ఎలా గౌరవించుకోవాలి ఒకరినొకరు అన్నది నేర్చుకోండి. ముందు ఎవరైనా అసలు వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవుతున్నారు అని అంటే ఎదుటి వాళ్ళని మనం ఎలా గౌరవించాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన భార్య భర్తల బంధం, వైవాహిక బంధం బలపడుతుంది అని తెలుసుకునే ఆ బంధంలోకి దిగండి. దిగిన తర్వాత అయినా కనీసం తెలుసుకుని పిల్లల్ని కనండి. అప్పుడే పిల్లల ఫ్యూచర్ని కూడా మీరు నాశనం చేయకుండా ఉంటారు. ఇప్పుడు భార్య భర్త అనేవాళ్ళు, భార్య భర్త రాసేటప్పుడు మనం ఎలా రాస్తాం, కలిపి రాస్తాం. కానీ వీళ్ళేంటి, అది భార్య, వీడు భర్త, నాకు ఆడంటే ఇష్టం లేదు, ఇదంటే ఇష్టం లేదు, ఎవరి ముందైనా అగౌరవపరిచేస్తూ ఉంటారు. భర్తకి ఏదైనా కోపం వచ్చిందనుకో, భార్యని పిల్లల ముందైనా సరే, తల్లిదండ్రుల ముందైనా, అత్తమామ ముందైనా సరే అగౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు. భార్య కూడా అంతే, ఆవిడేం తక్కువ తింద కూడా భర్త గురించి నానా మాటలు చెప్తూ ఉంటుంది అందరికీ. ఇలా మీ పరువులు మీరు తీసుకోవడం వల్ల మీ సంసారాన్ని మీరే నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి భార్య భర్తలు అనేవాళ్ళు కలిసి భర్తను గౌరవించండి, భార్యని ప్రేమించుకోండి. భర్తని ఎవరి ముందైనా మనం కించపరుస్తున్నాం, పరాయి వాళ్ళగా మాట్లాడుతున్నాం, అగౌరవపరుస్తున్నాం అని అంటే ఇక్కడ భార్య గమనించాల్సింది ఏంటంటే మన కాపురాన్ని మనమే కూల తీసుకుంటున్నాం. నా గురించి నేనే వేరే వాళ్ళ గురించి అగౌరవంగా మాట్లాడుకుంటున్నా అని ఒకటి గ్రహించుకోవాలి. అలాగే భర్త కూడా భార్య గురించి ఎవరి దగ్గరైనా తక్కువ చేసి మాట్లాడితే నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నట్లే, ముందు గుర్తుపెట్టుకో. కాబట్టి ఇద్దరికి పరస్పర అంగీకారం అనేది చాలా ఇంపార్టెంట్, పరస్పర గౌరవం అనేది కూడా అంతకన్నా ఇంపార్టెంట్. ఇప్పుడు నెంబర్ 2, కమ్యూనికేషన్ కొనసాగించాలి. కమ్యూనికేషన్ అంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చుని, లేకపోతే భార్య ఏదైనా పనికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఫోన్లో మాట్లాడుకోమని కాదు. ఇంట్లో ఉన్నప్పుడే కాస్త మంచిగా మాట్లాడుకోవడం లాంటివి చెయ్యాలి. భర్తకి గంటలు వాళ్ళ అమ్మ వాళ్ళతో అయినా లేకపోతే బయట కొలీగ్స్తో అయినా మాట్లాడడానికి ఇంత టైం ఉంటుంది, కానీ భార్యతో కాస్త నవ్వుతూ మాట్లాడడానికి అతని దగ్గర టైం ఉండదు. అదేంటి అని అడిగితే బోల్డెన్ రీజన్స్ చెప్తాడు, భార్య ఎలాంటిది, నాకు నచ్చట్లేదు, అది ఇది అని చెప్పి. అలానే భార్య కూడా చెప్పాల్సిన రీజన్స్ భర్త మీద చెప్తూ ఉంటుంది. కాబట్టి మీ ఇద్దరికి ముందు కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రానివ్వకండి. అది చెడైనా మంచైనా ముందు మీరిద్దరు మాట్లాడుకోండి. ఇక పిల్లలు పుట్టిన కాడి నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే, అరే మీ అమ్మని అత్తేమ్మనరా, భర్త వచ్చేసరికి అరే మీ అమ్మని ఇత్తేమ్మనరా అని చెప్పి మధ్యలో పిల్లల్ని లాగుతూ ఉంటారు. ఇలాంటి వేషాలన్నీ మానేసి ఏదున్నా సరే ముందు పిల్లల్ని మాత్రం మధ్యలోకి లాక్కండి. మీకు ఎలా అయినా కొట్టుకు చావండి, అది పిల్లలకి మాత్రం తెలియొద్దు. 4 గోడల మధ్య ఉండండి. మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రం రాకుండా చూసుకోండి. ఒక్కసారి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందో అని అంటే, ఎవరైనా మీ మధ్యలో దూరారు అని అంటే ఇంకా మీ జీవితం అంతే, సంక నాకినట్టే మీ సంసారం, చూసుకోండి. అండ్ నెంబర్ 3, త్యాగం సహనం. ఇది చాలా రేర్ అండి. నిజంగా ఈ త్యాగం సహనం ఎవరికైతే ఏ భార్య భర్తల మధ్య అయితే ఉంటుందో వాళ్ళ కాపురం 3 పువ్వులు 6 కాయలు, అంతే కదా. త్యాగం సహనం లేకుండా అది ఏం సంసారం అండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సహనం
కూరలో ఉప్పు తక్కువైంది అనుకోండి, భార్యని పెళ్ళు మంట కొట్టడం, లేకపోతే నోటుకు వచ్చినట్టు మాట్లాడడం ఇలాంటివి చేయకూడదు. కాస్త ఉప్పు తక్కువైంది, సాల్ట్ డబ్బా తీసుకురానో లేకపోతే నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకో అని చెప్పి భర్త చెప్పాలి. లేదు భర్త చెప్పాడు అనుకోండి కొంచెం గట్టిగా, ఏదో ఆయనకున్న టెన్షన్స్ ఆయన ఉండే ఏదో చెప్పాడు అనుకో కాస్త గట్టిగా, ఈవిడేంటి మొహం ముడుచుకుని వెళ్ళి గొడవకు దిగకూడదు. సరే అండి కాస్త తక్కువైందా, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటానని ఇద్దరిలో ఉండాలి. త్యాగం, సహనం అనే ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక భార్య భర్తల వైవాహిక జీవితంలో మనకి మెయిన్ పునాది వచ్చేసరికి త్యాగం, సహనం. ఈ రెండు లేకుండా ఉంటే అసలు ఆ కాపురం దండగా నన్ను అడిగితే. నెంబర్ 4, కోపం నియంత్రణ. ఇది కేవలం భార్యాభర్తల బంధానికి అని మాత్రం నేను చెప్పనండి. తల్లి తండ్రులు పిల్లల మీద చూపించే విధంలో కూడా కోపం అనేది చాలా, అది ఒక ఆయుధం లాంటిది అనమాట. మనసుల్ని విరిచేస్తుంది. పిల్లల మీద కోపం వచ్చినా, భర్తకి భార్య మీద, భార్యకు భర్త మీద కోపం వచ్చినా ఈ కోపాన్ని నియంత్రించుకోండి ముందు. ఎందుకంటే ఒక్కసారి నోట్లోంచి వెలువడిన మాట అది తోటలాగా ఎదుటి వాళ్ళ గుండెల్ని గాయం చేస్తుంది. కాలు జారినా తీసుకోవచ్చు, నోరు జారినా తీసుకోలేమన్నారు మన పెద్దలు. కాబట్టి కోపం వచ్చినప్పుడు మనకి నోటికి హద్దు అదుపు ఏమి ఉండదు, ఏం మాట్లాడతామో కూడా మనకే తెలియదు. ఆ టైంలో వచ్చే మాటల వల్ల కొన్ని బంధాలు బలహీనపడి విడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. పిల్లలకైతే అసలు మరీ అండి, వాళ్ళకైతే క్రిటిసైజ్ చేసి మాట్లాడుతూ ఉంటాం. కోపం వచ్చి నువ్వు పనికి మాలినోడు, వేస్ట్ గాడివి, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అలాంటప్పుడు అది పిల్లల మనసు మీద మానసికంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి కోపం అనేది చాలా నియంత్రించుకోవడం బెటర్, అది ఏ బంధంలో అయినా సరే. అండ్ నెంబర్ 5, సుఖం దుఃఖాల్లో ఒకరినొకరు పరస్పరం అంగీకరించుకోవడం. సుఖంలో అయినా దుఃఖంలో అయినా సరే భార్యాభర్తలు ఎవరైతే కలిసిమెలిసి ఉంటారో వాళ్ళ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కష్టం వచ్చినప్పుడు, లేదా డబ్బు లేదన్న ఇంట్లోకి తీసుకురానప్పుడు, సరుకులు ఇంట్లోకి ఇవ్వనప్పుడు నాకు దరిద్రమైన భర్త దొరికాడు రా దేవుడా, ఇలాంటి భర్త నాకు ఎందుకు ఇచ్చాడని దేవుడు అని భర్తను తిట్టుకోకూడదు. అలానే ఏదన్నా వండి పెట్టమంటేనో ఏదన్నా చేయమంటేనో భార్యకి హెల్త్ బాగోలేనప్పుడు భర్త నాకు ఇలాంటి సోమరిపోతున్న భార్యగా ఎందుకు ఇచ్చాడు రా దేవుడా అని చెప్పి భర్త కూడా ఇలాంటి పనులు చేయకూడదు. అది ఏ కష్టంలో అయినా సుఖంలో అయినా సరే ఇద్దరు తోడ్పాటుగా ఉండి చేసుకోవాలి. సో అలాంటి బంధాలే స్ట్రాంగ్గా ఉంటాయి. అండ్ నెంబర్ 6, డబ్బు కుటుంబ జీవితం పట్ల సమతుల్యత. ఇక్కడ ఏంటంటేనండి, కొంతమంది హస్బెండ్స్ వీళ్ళే పెద్ద ఏదో దాసేవాళ్ళు, పొదుపు చేసేవాళ్ళు, భార్యలందరూ అసలు ఖర్చు పెట్టేసేవాళ్ళు అన్న మైండ్ సెట్తో ఉంటారు. కానీ కొంతమంది భార్యలు కూడా వాళ్ళు కూడా పొదుపు మైండ్ సెట్తో ఉంటారు. కానీ అది భర్తలు అర్థం చేసుకోకుండా డబ్బుకు సంబంధించింది ఏదైనా ఆయన సంపాదించే విషయం భార్యకి తెలియకుండా ఉండాలి అని అనుకుంటాడు. భార్యకి తెలియకుండా నువ్వు సంపాదించే విషయం ఇంకెవరికి తెలియాలండి? ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రేపు ఏదైనా నీకు ప్రమాదం జరిగింది, పోయావు, మరి నువ్వు సంపాదించిన సొమ్మంతా, నువ్వు దాచిన సొమ్మంతా నువ్వు ఎక్కడ దాచావు ఏంటి అన్నది ఎలా తెలుస్తుంది? ఎలా తెలియాలి? నీ పిల్లలకు నీ భార్యకు జీవనాధారం ఏది? నువ్వు ఎప్పుడైతే డబ్బుకు సంబంధించిన లావాదేవీల గురించి నీ భార్యకు చెప్పవో అది ఇండైరెక్ట్గా నిన్ను నువ్వు నష్టపోతామే. ఎప్పుడైనా సరే డబ్బుకు సంబంధించి ఆర్థిక సమస్యలైనా ఆర్థిక లాభాలైనా అది ఇద్దరిలోనూ ఉండాలి. భార్య భర్తకు చెప్పాలి, భర్త భార్యకు చెప్పాలి. ఇక్కడ మీ ఇద్దరి మధ్య దాపరికాలు ఎప్పుడూ లేకుండా చూసుకోండి. అప్పుడే మీ కుటుంబం సమతుల్యంగా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెంబర్ 7, ఇది నేను వచ్చేసరికి ఏ బంధానికైనా ఇది ఒక పిల్లర్ లాంటిదని చెప్తా. పునాది, నమ్మకం. ఏ బంధానికైనా ఇది ఒక పునాది అయితే భార్యాభర్తల బంధానికి ఇది ఒక బేస్మెంటేనండి చెప్పాలంటే. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా అది అసలు కాపురమే కాదు నన్ను అడిగితే. ఏదో చేస్తున్నారు, అది నా నోటంట నేను చెప్పదలుచుకోవట్లేదు. భార్యాభర్తలకి ఎప్పుడైతే ఒకరి పట్ల ఒకరికి నమ్మకం, అపారమైన నమ్మకం ఉంటుందో అదే నిజమైన భార్యాభర్తల బంధం. ఏ బంధానికైనా ఇది నిజంగా ఒక బేస్మెంట్ లాంటిదే. ఎగ్జాంపుల్గా చెప్తాను, భార్య ఎక్కడికో, భర్త ఎక్కడికో వెళ్తున్నాడు ఏదో జాబ్ పని మీద, ఇప్పుడు ఆర్మీలో అయినా లేకపోతే బిజినెస్ పని మీద అయినా ఏదో ఒక పని మీద కాస్త కొన్ని రోజులు వేరే ఊళ్ళో ఉండాల్సి వచ్చింది. అలాంటి టైంలో భర్తకు భార్య మీద ఎంత నమ్మకం ఉండాలో తెలుసా? నా భార్య నేను ఎన్ని రోజులైనా దూరంగా ఉన్నా తను పవిత్రంగానే ఉంటుంది అన్న నమ్మకాన్ని ప్రతి భార్య బిల్డ్ చేసుకోవాలి. అలానే
తను వెళ్ళి వేరే ఊళ్ళో ఉంటున్నాడు అని అంటే వచ్చేంత వరకు ఎలా వెళ్ళాడో అలానే వస్తాడు, అంత పవిత్రంగానే ఉంటాడు అన్న నమ్మకాన్ని ప్రతి భార్యకు ఒక భర్త కల్పించాలి. లేదు మేము ఎంత మంచిగా ఉన్నా సరే మాకు ఇలాంటి అనుమానాలు వస్తూనే ఉంటాయి అని అంటారా? మీరు ఆల్రెడీ అంతకుముందు ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఈ బంధంలో సెకండ్ ఛాన్సెస్ అనేవి ఉండవు. ఒక్కసారి నమ్మకం పోయింది అని అంటే పోయినట్లే. ఓకేనా? కాబట్టి నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది అండి భార్యాభర్తల వైవాహిక జీవితం బాగుండాలి అని అంటే నాకు తెలిసిన కొన్ని రహస్యాలు. ఎలా ఉంది వీడియో అన్నది మీ యొక్క విలువైన సమాచారాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.